విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మెస్ ఛార్జీలు పెంచాలని, పెండింగ్ లో ఉన్న వార్డెన్ పోస్టులను త్వరితగతిన నియమించాలని కూరగాయలు చేతపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫణీంద్ర మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ విద్యార్థుల సమస్యలను పట్టించుకునేవారు లేరని, నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతున్నప్పటికీ విద్యార్థులకు మెస్ ఛార్జీలు మాత్రం పెంచడం లేదని, ప్రభుత్వాలు విద్యార్థులకు ఒక రోజుకి 55 రూపాయలు మెస్ ఛార్జ్ చేస్తుంటే నేరాలు చేసిన ఖైదీలకు 85 రూపాయలు మెస్ ఛార్జీలు చెల్లిస్తున్నారని, గతంలో విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు ఇచ్చేవారని అవి కూడా ఇప్పుడు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని హాస్టల్లో వార్డెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. త్వరితగతిన విద్యార్థుల సమస్యలు పరిష్కరించి మెస్ ఛార్జీలను పెంచాలని, కాస్మెటిక్ ఛార్జీలు అమలు చేయాలని, లేని ఎడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యదర్శి ఏదైతే గత నెల 20 తారీఖు నుంచి 30 తారీఖు వరకు హాస్టల్ సందర్శన చేయడం, అలాగే విద్యార్థులతో ముఖాముఖి హాస్టల్లో నిద్రించడం రాష్ట్ర పిలుపు మేరకు నిద్రించడం జరిగింది. ఇందులో హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మా దృష్టి తీసుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే ప్రతి హాస్టల్లో కూడా విద్యార్థులకి నాణ్యతమైన పౌష్టికాహారం అందించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందుతూ ఉన్నాయి. ప్రస్తుత ధరలు చూస్తూ ఉంటే ఆకాశం తాగే పరిస్థితి కనబడుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రోజుకి 53 రూపాయలు కేటాయించి నెలకి ఒక విద్యార్థినికి 1600 రూపాయలు మాత్రం ఇస్తా ఉంది. ఈరోజు చూసుకుంటే మానభంగాలు, అత్యాచారాలు, దొంగతనం చేసినటువంటి ఖైదీలకి రోజుకి 87 రూపాయలు పైబడి ఇస్తా ఉంటే ఈ రోజు ఈ దేశం భవిష్యత్తుకి వాళ్ళకి పేదరికం నిర్మూలన చేయడం కోసం ఉన్నత విద్యాభ్యాసం చేసేటువంటి విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి వచ్చి కళాశాల సిటీల్లో చదువుకున్న విద్యార్థులు, హాస్టల్ విద్యార్థులకి ఎక్కడ కూడా నాణ్యతమైన భోజనం అందించే పరిస్థితి కనపడలేదు. మీరు చూసుకుంటే విద్యార్థులకి కడుపు నిండా తిండి, ఉన్న బట్ట, అలాగే కళాశాలలో చూసుకుంటే ఇప్పటికీ కూడా టీచర్స్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్ కూడా ఎక్కడికి ఇచ్చే పరిస్థితి లేదు. ఏదో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుత ధరలకు అనుగుణంగా ప్రతి విద్యార్థికి నెలకి 2500 రూపాయలు కేటాయించాలి. అలాగే విద్యార్థులు నెలవారీ ఖర్చులకు సంబంధించి కాస్మెటిక్ ఛార్జీలు గతంలో ఇచ్చేవారు. దాదాపు విద్యార్థులు పూర్తిగా కాస్మెటిక్ ఛార్జీలు అంటే మర్చిపోయే పరిస్థితి ఈరోజు గతంలో నుండి వైసీపీ కావచ్చు, ప్రస్తుత టీడీపీ ఎన్డీఏ కూటమి కావచ్చు, ఎవరు కూడా మర్చిపోయే పరిస్థితి ఈరోజు విద్యార్థులు తీసుకొచ్చారు. మేము ఒకటే మేము డిమాండ్ చేస్తా ఉన్నా, ప్రస్తుత ధరల కనుక మెస్ ఛార్జీలు పెంచాలి, పెండింగ్ లో ఉన్నటువంటి మెస్ ఛార్జీలతో పాటు కాస్మెటిక్ ఛార్జీలు రిలీజ్ చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తాను. అలాగే ప్రతి విద్యార్థి శాశ్వత వసతిని కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఖాళీగా ఉన్నటువంటి వార్డెన్, కుక్, కమిటీ పోస్టులు కూడా త్వరగా భర్తీ చేయాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తాను. అలాగే గత వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 77 తీసుకొచ్చి ఏదైతే పీజీ ప్రైవేట్ కళాశాల పీజీ విద్యార్థులు పూర్తిగా ఫీజు రిమెంట్మెంట్ అనేది తొలగించడం జరిగింది. గతంలో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అనేక ఉద్యమాలు చేసినప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ స్పందించే పరిస్థితి లాగే ఈరోజు కేవలం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పటికైనా సరే గతంలో యువల బాధ్యతల్లో జీవో నెంబర్ 107, 108, అలాగే పీజీ విద్యార్థులు శాపంగా మాట్లాడి జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని చెప్పేసి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఎవరైతే నారా లోకేష్ గారు ఉన్నారో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ సమక్షంలో యువకుల బాధ్యతలు హామీ ఇవ్వడం జరిగింది. కానీ అధికారులు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా పట్టించుకునే పరిస్థితి కనపడలేదు. మీకు కూడా భవిష్యత్తులో గతంలో ఆల్రెడీ దెబ్బతిన్నారు. భవిష్యత్తులో కూడా మీకు ఇదే పరిస్థితి రావాలనుకుంటే మీరు స్పందించకుండా ఉండండి. లేదు విద్యార్థుల పక్షం నిలబడి ఏదైతే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ మనం డిమాండ్ చేస్తున్నామో ఆ సమస్యలన్నీ కూడా మీరు పరిష్కరిస్తే భవిష్యత్తులో మీరు 20,000 కాదు 30,000 కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణమే విద్యార్థులు ఎదుర్కొంటున్న హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా మీరు పరిష్కారం చేయాలి. వార్డెన్స్ కూడా ఎక్కడ కూడా వాళ్ళు ప్రస్తుతం మేము అమలు చేయలేక వాళ్ళ సొంత మనీను క్రియేట్ చేసుకుని విద్యార్థులు భోజనం అందించే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి తక్షణమే ప్రతి ఒక్కరు కూడా స్పందించి, అధికారులందరూ స్పందించి ప్రస్తుత ధరలు కనుక మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంక్షేమ హాస్టల్ కు శాశ్వత భవనాలు ఏర్పాటు చేయాలి.